గుంటూరు జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. వాడవాడలా గణనాథుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపపు వెలుగుల్లో వినాయక మండపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక చవితి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గుంటూరులోని శారదా కాలనీ గణనాథుని మండపం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. చందు, ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి చోట అంటే కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ నుంచి అదే విధంగా కూడా అపార్ట్మెంట్ కల్చర్, అలాగే ఇక ఎక్కడైనా సరే స్లమ్ ఏరియా కానివ్వండి, కాలనీస్ కానివ్వండి, ఎక్కడైనా కూడా ఈ ఉత్సవాలు మాత్రం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా మండపాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ మండపాలు వాళ్ళ ఉన్నటువంటి అవకాశం బట్టి 9 రోజులు లేకపోతే 5 రోజుల పాటు కూడా ఈ మండపాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నేనైతే గుంటూరులో ఉన్నటువంటి శారదా కాలనీ దగ్గర ఉన్నాను. ఇక్కడ మన కెమెరామ్యాన్ చూపిస్తూ ఉన్నాడు, చూడొచ్చు ఉదయ్. ఇక్కడ ఏ విధంగా మండపాన్ని అలంకరించారు, స్వామివారిని అలంకరించారు అనేది పూర్తిగా కూడా కనబడుతూ, ఇక్కడ మహాశక్తి గణపతి నాథుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం పూర్తిగా కూడా ఒక అందమైనటువంటి ఆకృతిలో మహాశక్తి అమ్మవారు, ఆ అమ్మవారికి ముందు గణనాథుడు ఉన్నటువంటి ఈ ప్రతిరూపం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అయితే విశేషంగా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో, పూజా కార్యక్రమాల తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ దేదీప్యమానమైనటువంటి వెలుగులతో, అంటే రంగురంగుల ఈ కలర్ లైటింగ్తో ఇక్కడ అయితే మాత్రం వెలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషను ఈ విధంగా ఉంది. ప్రతి చోట కూడా ఎక్కడ మండపం ఏర్పాటు చేసినా కూడా ప్రతి మండపంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం బట్టి దేదీప్యమానంగా కూడా మండపాన్ని అయితే అలంకరిస్తుంది. విధంగా కూడా ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వెలుగులతో మాత్రం మండపం అయితే వెలిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకి శారదా కాలనీకి సంబంధించి ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ మండపాన్ని మీరు ఏర్పాటు చేశారు, వర్షం కూడా పడుతూనే ఉంది, గత వారం రోజుల నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది, మీరు ఎటువంటి ఏర్పాటు ఇవి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా? ముందుగా ప్రైమ్ 9 ద్వారా తెలుగు ప్రజలకి మరియు భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని మేము పైన వాటర్ ప్రూఫ్ షెడ్ వేయడం జరిగిందండి. అట్లాగే ప్రతి సంవత్సరం వేసే విధంగా కాకుండా ఈసారి మనం షెడ్ వేసేటప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. డబుల్ లేయర్ ఒకటి ఇచ్చాము. లైట్స్ కూడా కాలువలో ఏదైనా గట్టిగా వర్షం పడినా కూడా కాలువలోంచి నీళ్ళు వచ్చినా కూడా మండపాల్లోకి రాకుండా ఉండేటట్టు దానికి కింద వాటర్ ప్రూఫ్ కోటింగ్ కూడా చేయించడం జరిగిందండి. దీనికి పోలీస్ వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎలక్ట్రికల్ కూడా దగ్గరుండి మరి వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతే మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం డిపార్ట్మెంట్ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ పొద్దున పూట సాయంత్రం పూట ప్రతిరోజు కూడా దంపతుల చేత వినాయకుడికి ప్రత్యేక పూజలకి మేము ఏర్పాట్లు చేసి ఉన్నాం. 5వ రోజు చేసి అన్నదానం చేస్తుంది. అన్నదానం లడ్డు వేలంపాట తర్వాత భారీగా ఊరేగింపు ప్లాన్ చేశామండి. ప్రతి సంవత్సరం కూడా ఎట్లాగైతే జరుగుతుందో ఈసారి ఈ వర్షాలు కారణంతో మనకి ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ రూట్ మ్యాప్ ఇచ్చారు, నిమజ్జనానికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని. అదే రూట్ మ్యాప్ మేము ఫాలో అవుతూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం ఈ శారదా కాలనీకి సంబంధించి ఇప్పటికే ఈ మండపాలు అయితే ఏర్పాటు జరిగింది. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎన్నో సంవత్సరం? అందరికీ నమస్కారం అండి. ముందుగా దేశ ప్రజలందరికీ చవితి శుభాకాంక్షలు. గుంటూరు నగర శారదా కాలనీ 1వ లైన్లో ప్రశాంత్ యూత్ ఆధ్వర్యంలో తృతీయ గణనాథుని మహోత్సవాలు జరుపుకుంటున్నాము.
ఏదైతే 1893లో బాలగంగాధర్ తిలక్ గారు ఏ ఉద్దేశంతో అయితే దేశ ప్రజలందరూ ఏకమయ్యి సంఘటితమయ్యి కుల మత వర్గ వర్ణ వివక్ష లేకుండా అందరూ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఆయన తలపెట్టారో దానికి అనుగుణంగానే దాన్ని అనుకరిస్తూ గుంటూరు నగరంలో ప్రశాంత్ యూత్ ఆధ్వర్యంలో శారదా కాలనీలో ఉన్నటువంటి అందరూ కులాలకి మతాలకి అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి గత 15 రోజులుగా ఉన్నటువంటి విపత్కర పరిస్థితులని అన్నింటినీ సద్దుమణగాలని చెప్పేసి ఆ గణనాథుని కోరుకుంటున్నాము. అంటే ఏదైతే ఇక్కడ సంబంధించి ఈ వినాయక చవితి ఉత్సవాలు ఉన్నాయో, వినాయక చవితి ఉత్సవాలు అనేది మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమని చెప్పుకోవాలి. ప్రతి చోట కూడా వాడవాడలా అంటే ఒక బజార్లోనే ఒక 2-3 విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇది ఏంటంటే ఈ సోదరభావాన్ని పెంపొందించుకునే విధంగా కూడా ఇక్కడ ఈ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టే మాత్రం యువత అత్యంత ఇంట్రెస్ట్గా కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంటారు. అదేవిధంగా కూడా భక్తి ప్రపత్తులతో కూడా స్వామివారిని కొలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్నారులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వినాయకుడికి సంబంధించి వినాయక చవితి ఉత్సవం వచ్చిందంటేనే ఆ మండపాల్లోకి రావటం, అక్కడ స్వామివారిని పూజించిన తర్వాత అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులందరూ కూడా ఉదయం నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా సాయంత్రం పూట అయితే మాత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఏంటంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు అయితే చేయట్లేదు. ఆ డబ్బులు ఖర్చు చేయకుండా కూడా దాన్ని కూడా వరదలకు విరాళంగా ఇచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ కళ్యాణం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వినాయక చవితి మండపాల్లో ఉన్నటువంటి ఆర్గనైజర్ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ శారదా కాలనీలో ఉన్నటువంటి ఏదైతే గణనాథుని విగ్రహం మండపం ఉందో ఆ విగ్రహం నుంచి నేను తెలియజేస్తున్న పరిస్థితి. అయితే ప్రతి చోట గుంటూరులో మొత్తం 1000 మండపాల దాకా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1000 మండపాలలో ఈ వినాయక చవితి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.